నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో రాజకీయ పోరు రసవత్రంగా మారింది. గిరిజనులకు కేటాయించిన ఈ అసెంబ్లీ స్థానానికి వైఎస్ఆర్సీపీ, టీడీపీ నుంచి సీనియర్ నాయకులే ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన అసలు శిశులు గిరిజనుడైన రాజన్న దొర ఈ మారు అధికార వైసీపీ నుంచి బరిలో దిగుతూ ఇప్పటికే ప్రజలలో తన గెలుపు ముందుగానే ఖాయం చేసుకున్నారు. రాజన్న దొర సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసినా ఎలాంటి అవినీతి మరక అంటించుకోలేదు. నిజాయితీ పరుడుగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే నాయకుడిగా ఇక్కడి ప్రజలలో పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు సాలూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉండేది. రాజన్న దొర కోర్టు తీర్పుతో ఎమ్మెల్యేగా పదవిని చేపట్టినప్పటి నుంచి టీడీపీ కోటకు బీటలవారాయి. తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో గడ్డు పరిస్థితి వచ్చేలా చేసింది రాజన్న దొర పనితీరు. ఓటర్ల మద్దతును కూడగట్టుకోవడంలో రాజన్న దొర విజయం సాధిస్తున్నారు. 2009లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రాజన్న దొర తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన జి సంధ్యారాణిపై 1656 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజన్న దొర మరోసారి ఇక్కడి నుంచి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన ఆర్పి బంజుదేవ్ పై 4997 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన రాజన్న దొర ఇక్కడి నుంచి మూడోసారి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన ఆర్పి బంజుదేవ్ పై 20,029 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. సాలూరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి బంజుదేవ్, కాంగ్రెస్, వైసీపీ నుంచి రాజన్న దొర 4 సార్లు చొప్పున విజయం సాధించారు. 2009 నుంచి 2019 వరకు జరిగిన వరుస 3 ఎన్నికల్లో రాజన్న దొర గెలుస్తూ వచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు రాజన్న దొర మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి ఈ మారు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి బరిలో దిగుతున్నారు. సాలూరు నియోజకవర్గంలో వైసీపీ స్వింగ్ లో ఉండగా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే బంజుదేవ్, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, పార్టీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నియోజకవర్గంలో నెలకొంది. సంధ్యారాణికి టికెట్ ఇస్తే సహకరించేది ప్రసక్తే లేదని బంజుదేవ్ తొలి నుంచి చెప్పడం టీడీపీ ఓటమికి ముందే సంకేతంగా మారింది. మాజీ ఎమ్మెల్యేపై ఉన్న అవినీతి ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దిగజార్చగా పార్టీ శ్రేణుల్లో కూడా నిత్తేజం చోటు చేసుకుంది. మరోవైపు వైసీపీ అభ్యర్థి నిజాయితీ, ప్రజలలో ఉన్న ఆదరణ ఆ పార్టీ విజయానికి కలిసి వస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నియోజకవర్గ అభివృద్ధికి రాజన్న దొర విజయానికి మరింత దోహదపడుతోంది. Please subscribe .news.